గుడ్ మార్నింగ్ బాబు గారు. ఈ టైం దాకా జిమ్ కి రాకుండా ఏం చేస్తున్నారు? ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయ్యాయని కేబీఆర్ పార్క్ వెళ్ళి 3 రౌండ్లు వేసి వచ్చా. ఏ రౌండ్స్? పొద్దున్నే ఏ రౌండ్స్ కొడతామండి, జాగింగ్ చేసి వస్తున్నాను. గమ్మత్ ఏంటంటే బావగారు, ఫస్ట్ రౌండ్ లో అక్కినే నాగేశ్వరరావు గారు తగిలారు, సెకండ్ రౌండ్ లో కింగ్ నాగార్జున గారు కలిశారు, థర్డ్ రౌండ్ లో చైతన్య గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంటే 3 generations ని కవర్ చేసిన 4th generation కిడ్ అన్నమాట. గాడిది గుడ్డేం కాదు, నాగేశ్వరరావు గారు తానా సభలకి అమెరికా వెళ్ళారు. నాగార్జున గారు యాజ్ యూజువల్ గా యూరప్ షూటింగ్ లో ఉన్నారు. నాగ చైతన్య పలాచిలో ఉన్నాడు. ఇలా అందరూ బయట షూటింగ్లు చేసుకుంటుంటే తెలుగు ఇండస్ట్రీ ఏం బాగుపడుతుంది? బాగుపడాల్సింది తెలుగు ఇండస్ట్రీ కాదు, మీరు. మీ వెయిట్ ఎంత? 62. ఉండాల్సింది కాదు పాప, ఉన్నదెంత అని అడుగుతున్నాడు మాయ. 102. కొలెస్ట్రాల్ ఎంత? కావలసినంత. పద్మనాభ సింహ, బెండ్ అవ్వకుండా మీ ప్యాంట్ జిమ్ మీద ఉన్న కంపెనీ పేరు చెప్పగలరా? కష్టం బావగారు, కనపట్టలేదు. ఎప్పటి నుంచి? సుమారు 10 సంవత్సరాల నుంచి. చిచ్చి, కాబోయే అల్లుడు గారు కూడా మీ గురించి చండాలంగా మాట్లాడుతున్నారు. తన టీంలో మీలాంటి అసమర్థులు ఉన్నందుకు ఫీల్ అవుతున్నారు. ఇంత మందితో మాటలు పడడానికి సిగ్గా లేదు? మీకు అసలు ఫీలింగ్స్ లేవా? ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. వాట్? ఆకలి కూడా ఫీలింగే కదండి. ఎప్పుడు చూసినా పందిలా తినడం కాదు. పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? లోడ్ చేసిన గంటలా ఉండాలి. మీరెలా ఉన్నారు? లోడ్ చేసిన లారీలో ఉన్నారు. నువ్వు నోరు మూయ్. మీ బతుకి మళ్ళీ పౌరుషం ఒకటా? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. చిచ్చై. అమ్మా అన్నయ్య, ఏంటమ్మా అన్నయ్య? అసలు ఇలాంటి నిశ్చయ దరిద్రుడిని ఎలా ప్రేమించావు? నీ మొహం చూసే కదా గేట్ దగ్గర వాచ్మెన్ గా కూడా పనికిరాని సోంబేరిని ఇంట్లో పెట్టుకుని గేదెలా మెప్తున్నాను. నీ మొహం చూసే కదా పోలీస్ సెలక్షన్ లో 10 మీటర్లు కూడా పరిగెత్తలేని పోరంబోకుని ఇన్ఫ్లుయెన్స్ తో ఇన్స్పెక్టర్ ని చేశాను. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. అసలు ఈ బాడీ నిండా ఉన్నదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. జనరల్ గా డిసీజ్ వచ్చిపోతారు, వీ డిసిప్లిన్ పోయేలా ఉంది. పద్మనాభ సింహ, మీరు చేసిన తప్పికి చెప్పిన అబద్ధానికి బంటిని ఎత్తుకుని బయట గ్రౌండ్ లో నాన్ స్టాప్ గా 4 రౌండ్ వేయండి. గిరే, చూసుకో. ఓకే సార్. నాన్ స్టాప్ గా 4 రౌండ్లు వేయాలా? నేనేమన్నా విజయవాడ కోదాడ బస్సా? అయినా ఈ గుర్రమోహన్ దాన్ని లవ్ చేసి ఎల్లరికం రావడమేనా నేను చేసిన తప్పు? కరెక్టే బా, నువ్వు ఇంటికి వచ్చి ఉండకపోతే పొట్టే ఒకటి, అసలు ఫుడ్డే ఉండేది. అలా చూసే వాళ్ళు సింపుల్ గా మా ఫ్యామిలీ సిస్టమ్ సింక్ అయిపోవచ్చు కదా మాయా. సింక్ అవడానికి మీది ఏమన్నా శ్రీకృష్ణదేవరాయల ఫ్యామిలీ ఏంట్రా? మీ ఇంటి పేరేంట్రా? పిల్లి. అది వీక్ గా ఉందని చివరిలో సింహ తగిలించుకుంటే మీరంతా సింహాలు అయిపోతారేంట్రా? అయినా నా హైట్ ఎంత ఉంటే ఆయనకి ఎందుకు, నా వెయిట్ ఎంత ఉంటే ఆయనకి ఎందుకు? నన్ను ఎవరు ఎత్తుకుని తిరుగుతున్నాడా? ఏదో వాట వేసుకుని. ఏమండి మనని పట్టుకుని ఏంటా మాటలు? ఓహో, మీ అన్నయ్యనంటే వచ్చేసింది. మరి నన్ను అన్నప్పుడు? ఆపాను కదండి. ఎప్పుడు? ఆయన సరిగ్గా ఆపే టైంకి అగరత్తులు వెలిగించినట్టు వీడు అమ్మ అంటావు, నువ్వేమో అన్నయ్య అంటావు. ఆయనేమో రెడ్ క్లాత్ చూసిన అమ్మతో రెచ్చిపోవటం. మీరు మధ్యలో ఎంటర్ అయ్యేది కంట్రోల్ చేయడానికో రెచ్చగొట్టడానికో తెలుసుకోలేనంత బావుగారు. పనిష్మెంట్ కి వెళ్ళకుండా పంచాయతీలు ఏంటి? అంటే బావుగారు, పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉండకూడదో వీళ్ళకి చెప్తున్నాను. దానికి స్పీచ్ ఎందుకు? సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కి ఇవ్వడానికి స్పెషల్ గా ప్రింట్ చేయించిన కార్డ్స్ లోనే ఇన్ని మిస్టేక్ జరిగితే మిమ్మల్ని నమ్ముకుని ఇంత పెద్ద పెళ్లి చేస్తే ఇంకెన్ని మిస్టేక్ జరుగుతాయో? ఏంటంతా సైలెంట్ గా ఉన్నారు? పెళ్లి కార్డుల గురించి ఏం నచ్చలేదా? బాగా నచ్చాయి, ప్రింట్ అవుట్ చేయించాలని అడుగుతున్నాను మాయ. మరి నువ్వు చెప్పలేదా? ఇలాంటి చెప్పవు, నేనే దగ్గరుండి ప్రింట్ చేయించాను బావుగారు. అయితే ఇదంతా మీ క్రియేషన్ అన్నమాట. అవును బావుగారు, అందులో కలరు, కాన్సెప్ట్, మార్పులు చేర్పులు మొత్తం నావే. మరి నా పేరు ముందు ఉండాల్సిన డాక్టర్ ఏది? వెనక ఉండాల్సిన డిగ్రీలేవి? నేనే తీసేయమన్నాను. డాక్టర్ జయకృష్ణ సింహ, ఐపీఎస్, బిఏ, ఎంఏ, FFFFF సక్సెస్ స్పెషలిస్ట్ లా ఉంది. అదే సింపుల్ గా జయకృష్ణ సింహ, హోమ్లీగా ఉంది. అందుకే ఆ చెత్తంతా లేపేయమన్నాను. నువ్వు విడివై లేపేయడానికి మా నాన్న స్వర్గీయ పిల్లి అప్పారావు గారు 5 ఏళ్లు తిండి తిప్పులు మానేసి సైకిల్ తొక్కి చదివిస్తే నేను కష్టపడి సంపాదించుకున్న డిగ్రీలేవి. నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ ఆల్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. అమ్మా అన్నయ్య, ఏంటమ్మా అన్నయ్య? నీ ముఖం చూసే కదా ఇంటర్ కూడా పాస్ అవ్వని ఇడియట్ ని ఇంట్లో పెట్టుకున్నాను. నీ ముఖం చూసే కదా డిగ్రీ స్పెల్లింగ్ కూడా తెలియని సన్నాసిని డిపార్ట్మెంట్ లో జాయిన్ చేశాను. చూడు నాయనా, నువ్వు ఇంటికి వెళ్ళేంత వరకు ఈ కలసం చెయ్యి మారకూడదు, చెయ్యి జారకూడదు. జారితే మీ అబ్బాయి జీతం అడ్రస్ లేకుండా పోతుంది. ఊరుకోవా చిన్న శాస్త్రి, ఏదో చేదస్తావు నువ్వు చేయించుకోవడానికి. ఆయన ఉన్న చిన్నపిల్లడా? అయినా పెద్ద శాస్త్రి గారు ముహూర్తం పెట్టిన తర్వాత అన్ని సవ్యంగా. అరే చేసిన తప్పుకు ఆల్రెడీ కాకా సగం చచ్చిండు, గట్లా పరేషాన్ చేస్తే కంప్లీట్ ఖతం. అయినా కాకా ఏమైనా కావాలని చేసిండా ఏంది? కరెక్ట్ గా చెప్పావయ్యా, నేనేదో ఆత్రంలో ఇలా అన్నా.
అసలు మనిషి పశువా? ఆ పందగుట్ట పాండుగాడిని అరెస్ట్ చేయమంటే వాడి కొడుకునెందుకు అరెస్ట్ చేశావు? వాడు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు, వీడు స్కూల్ గ్రౌండ్ లో దొరికాడు. వీడిని లోపలేస్తే వాడు బయటకు వస్తాడని. అందుకని 2వ క్లాస్ చదువుతున్న కుర్రాడి మీద రేప్ కేసు పెడతావా? 2వ క్లాస్ వాడి మీద యూస్లెస్ ఫెలో. చిచి. అమ్మా అన్నయ్య ఏంటమ్మా అన్నయ్య? అడవి పందిలా రోజుకి 6 సార్లు తింటాడు, ఆ మాత్రం బుర్రుండగరలేదు. ఇలాంటి బతుకు బతికే కంటే చావడం బెటర్. చిచి, నీది ఒక బతికేనా? అసలు ఇలాంటి వాటిని ఎలాగమ్మా ప్రేమించావు? దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు, పడికి బాధుడు, పొరపోకు. అల్లుడు నిజంగానే చచ్చిపోయేలా ఉన్నాడు. అరే తుప్పా చదవా, నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు. డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు రా. రే, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపేస్తాను రా. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్ ప్రాజెక్ట్. మామయ్య ఈ బకరా డ్రీమ్ ప్రాజెక్ట్ ని మనం టేక్ ఓవర్ చేద్దాం. పదండి. ఏంది మావా ఇది? పెళ్ళేంత వరకు దీన్ని ఇక్కడికి తీసుకురావద్దని చెప్పినా కదా, ఎందుకు తెచ్చిండ్రు? అది కాదురా. అరే ఏంది అది కాదు? ఎవరన్నా చూస్తే అంత ప్రమాదం తెలుసా? ఏయ్! ఏం చేస్తున్నారు ఇక్కడ? చేతబడి చేస్తున్నారా? ఈ లైటింగ్ ఏంటి? ఈ కుర్చీ ఏంటి? అరే అరవక్క కానీ దండం పెడతాను. ఇది కుర్చీ కాదు కాక, డ్రీమ్ మిషన్. వాషింగ్ మిషన్ తెలుసు, టైం మిషన్ తెలుసు, ఈ డ్రీమ్ మిషన్ ఏంటి? అరే మన కలల్ని సాకారం చేస్తూ మనం కోరుకున్న ప్రపంచంలోకి తీసుకుపోయే యంత్రమే ఈ డ్రీమ్ మిషన్. ఏం లేదు కాక, ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక విలన్ గాడు ఉంటాడు. ఆడు మనల్ని తంగ్ చేస్తూ ఉంటాడు. ఆడినా మనం ఏమీ చేయలేం. అప్పుడు మనం సప్రెషన్ గురై డిప్రెషన్ లోకి పోతాం. దాంతో మనకి టెన్షన్ ఎక్కువై, థాట్స్ లో ఇరిటేషన్ క్రియేట్ అయ్యి, బాడీలో వైబ్రేషన్ జనరేట్ అయ్యి, హార్ట్ బ్లాక్ అయ్యి, మైండ్ స్టక్ అయ్యి, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దాని తర్వాత ఏముంది, బాడీ తీసి బొందలు గట్టాలు పెట్టుడు. ఏమ్రా? ఇట్లా చాలా మంది చచ్చిపోతున్నారని అమెరికా వాడు అడ్వాన్స్ గా ఆలోచించి ఈ మిషన్ ని కనిపెట్టింది. ఇంటర్నేషనల్ గా ప్రమోట్ చేయడానికి ఇంగ్లీష్ లో ఇన్సెప్షన్ అని సినిమా కూడా తీసిండు కాక. తెలుగులో డబ్ చేసిండు. రేపు ఆరంభం. గదే వాన్ ఐడియాని చైనా వాడు కాపీ కొట్టి ఈ డూప్లికేట్ ని తయారు చేసిండు. వాన్ ఇంట్లో పెళ్లి చేస్తే మస్తు ఖుషి అయ్యి దీని బహుమతిగా మాకు ఇచ్చింది. దీని వల్ల రియల్ లైఫ్ లో మనల్ని డామినేట్ చేసే బట్టే బాస్గాళ్ళని కలలో మనం డామినేట్ చేసి మానసిక ఆనందం పొందుతాం. దాంతో బాడీ ఫిట్ అవుతుంది, లైఫ్ సేవ్ అవుతుంది. అర్థమైందా కాక? బాగా అర్థమైంది రామా. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కూడా ఈ మిస్టేక్ కి కల్లోకి వెళ్ళిపోతానయ్యా. అరే నీకేం కర్మ కాక? కడుపు చుంచుకుంటే కాళ్ళ మీద పడుద్దయ్యా. మా బావగాడు పెట్టే టార్చర్ కి ఆ బెయిన్ స్ట్రోక్ నాకు వచ్చేటట్టుంది. అరే ఏం కష్టం వచ్చింది కాక నీకు? అందుకే నన్ను కూడా మీ క్లబ్ లో జాయిన్ చేసుకుంటాయా ప్లీజ్. సరే, కాకపోతే కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఏంటవి? నువ్వు కల్లోకి పోయినాక రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కూడా వస్తాయి. నువ్వు కల్లో ఉన్నట్టు వాళ్ళకి చెప్పకూడదు. చెప్తే కల్లోనే కన్ను మూస్తావు. అందుకే నువ్వు నీ డ్రీమ్ గురించి ఏం షేర్ చేసుకోవాలన్నా మన క్లబ్ మెంబర్స్ తోనే చేసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం కాక, నువ్వు కల్లో 10 నిమిషాలు గడిపితే రియల్ లైఫ్ లో 10 రోజులు గడిచిపోతాయి. మరి కల్లోంచి బయటికి రావాలంటే ఏముంది, సింపుల్ గా కళ్ళు మూసుకుని లే 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 నా రాజా అని పాట పాడాలి. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందయ్యా. త్వరగా నన్ను కల్లోకి తీసుకెళ్ళరా ప్లీజ్. ఓకే కాక, నీ కళకి నువ్వే హీరో కావాలి. ఆల్ ద బెస్ట్, సేఫ్ జర్నీ. క్లోజ్ యువర్ ఐస్, కాన్సంట్రేట్, కాన్సంట్రేట్, రిలాక్స్, రిలాక్స్. ఏమండి జింబిల్ కొట్టేసారు లేవండి. చిచి, తెల్లవాళ్ళు తాగటం, పొద్దున్నే మనైతే చివాట్లు తింటాం. బుద్ధి లేదు, ఎప్పుడు సిగ్గు వస్తుందో ఏంటో. ఇది జిమ్కి వెళ్తుంది, అక్కడ బెల్ మోగుతుంది, అన్నీ కామన్ గా ఉన్నాయేంటి? మరి రామారావు కల అన్నాడు. మిస్టర్ పద్మనాభ సింహ 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 సింహ, స్వాగతం సుస్వాగతం.
చౌదరి. ఏ రామా నువ్వా? అచ్చు ఎన్టీఆర్ లా యాక్ట్ చేస్తున్నావయ్యా. అప్పుడే ఏం చూసినావు కాక, ఇంకా ఎంత గొప్పగా నటించగలుగుతామో ముందు ఆపై ముందు చూస్తావు. అది సరే గాని ఇక్కడ ఇదంతా ఏంటయ్యా? డ్రీమ్, కళ. నువ్వు ఇప్పుడు కల్లో ఉన్నావు కాక, నీ కళల ప్రపంచంలోకి మేమంతా వచ్చేసినాం. పద్మనాభసింహ అదేంటయ్యా? నువ్వేమో కలంటున్నావు, మా బావేమో డాబర్ మ్యాన్ లాగా అలాగే అరుస్తున్నాడు. పిచ్చి కాక, అసలు నువ్వు కల్లోకి ఎందుకు వచ్చినావు? ఆయన రియల్ లైఫ్ లో విలన్ బ్యాక్ బోన్ బెండ్ తీయనికి. మరి ఆ విలన్ ఎవరు? వీళ్ళ బావ జైకిష్ణ సింహ. మరి ఆయనే పిలుస్తుండు, నువ్వేం చెయ్యాలి కాక? అర్థమైంది. ఆడి బ్యాక్ బోన్ బెండ్ తీసేయాలి. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్ ప్రాజెక్ట్. మరి కాలుష్యం ఎందుకు? ప్రొసీడ్. జై భవ. వస్తున్నాను రా. వీడు వీడి డిసిప్లిన్. పద్మనాభసింహ, పర్యటకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డపాకలో వస్తావేంటి? టైం ఏంటి? ఎవడైనా సరే నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావేంటి? పద్మనాభసింహ! జై సింహ. ఏయ్! 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 ఈ లాంగ్వేజ్ ఏంటి? ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్నీ మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బార్ల వైపు చూసే రోజులు పోయాయి. ఇదే ఇంట్లో ఏళ్ల తరబడి ఫుడ్ కెచ్చా, మందు కెచ్చా, కత్తి నిండా కుడుకులేక నిద్ర కెచ్చా. ఇప్పుడు కళ్ళు మండే. ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు. జై సింహ, నువ్వు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులుగా వచ్చినా, ఒక్కడివే వచ్చినా, ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకొచ్చినా, ఈ పద్మనాభ సింహంతో పెట్టుకుంటే పచ్చడైపోతావు. ఏంటండి ఆ మాటలు? తను తిన్నాను కాబట్టి ఏయ్! నా చెల్లెల్ని కొట్టావా? నిన్ను కూడా కొడతాను రా. ఏంట్రా నువ్వు నన్ను కొట్టేది? ఏంట్రా? రేయ్, ఎక్కడికేంట్రా? నీ పిల్లి కొరికేస్తాను రేయ్. ఏయ్! ఇది కాల్చి పారేస్తాను. ఆపొద్దురా నన్ను. కళ్ళు కూడా ఈ గోలేంది కాక. అసలు కల్లోకి వచ్చింది వాడంతో చుట్టానికే కదా. గట్లని సీదా క్లైమాక్స్ పోతే కిక్కే ఉంటది. ఇప్పుడు స్ట్రోక్ ఇచ్చినావు కదా, నువ్వు వెళ్ళి మందేసే చెప్తా. పగలేస్తే ఏం బాగుంటది? అరే కళ్ళు పగలింది రాత్రి కాక. అంతేనా? రేయ్ జయ, నాలుగు పడుతుంది. చంపేస్తాను నిన్ను. వదలరా. I'll kill that idiot.